జర్నలిస్టులపై అక్రమ కేసులు, వేధింపులు, అన్యాయంగా నోటీసులు జారీ చేయడం వంటి ఘటనల నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలకు అతీతంగా జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని, అందరం కలిసి ఎదుర్కోవాలని, అందుకు అవసరమైన కార్యాచరణతో పాటు అటు ప్రభుత్వానికి, ఇటు అధికార యంత్రాంగానికి, రాజకీయ పార్టీలకు తామంతా ఒకటేనని చాటి చెప్పేలా నెల్లూరులోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏకమైందే. జర్నలిస్టు సంఘాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చేలా నెల్లూరు జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడా జర్నలిస్టులకు అన్యాయం జరిగినా, ఇబ్బంది వచ్చినా ముందుండి పోరాడేందుకు జేపీఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని అతిథి హోటల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా బ్యూరోలు, స్టాఫ్ రిపోర్టర్లు, ఛానళ్ల ఎండీలు అత్యవసర సమావేశమయ్యారు. ఇటీవల మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి మృతి ఘటనలో కొన్ని ఛానళ్లు, పత్రికాధిపతులు, ప్రతినిధులకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులపై అధికార యంత్రాంగం అక్రమంగా నోటీసులు జారీ చేయడం అన్యాయమని, ఇటువంటి చర్యలను ఐక్యంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉందని వారు నిర్ణయించారు. వార్తలు రాసే సమయంలో, ఛానళ్లలో ప్రసారం చేసే సమయంలో జర్నలిస్టులు కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, వాటిని అతిక్రమించకుండా పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సమావేశంలో చర్చించారు. ఏదైనా నేరం జరిగిన సమయంలో సంబంధిత ఇన్వెస్టిగేషన్ అధికారి వాటి వివరాలను వెంటనే వెల్లడించినా, మీడియా ద్వారా తెలియజేసినా, వార్తా కథనం ప్రచురించే సమయంలో పొరపాట్లు ఉండవని, అయితే సంబంధిత పోలీస్ అధికారులు వాస్తవాలను వెల్లడించడంలో ఆలస్యం చేస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని జర్నలిస్టులంతా ఏకాభిప్రాయం వచ్చారు. ఏది ఏమైనా జర్నలిస్టులపై జరిగే వేధింపులను అందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. అందుకోసం ఈ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ జేపీఎఫ్ కి గౌరవ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు, డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ పి రాజశేఖర్, కన్వీనర్ గా ఛానల్ 9 ఎండీ జి జయరాజు, కో కన్వీనర్లుగా విశాలాంధ్ర బ్యూరో దయాశంకర్, హెచ్ఎం టీవీ బ్యూరో ఇన్ఛార్జ్ నరసింహులు, 99 టీవీ బ్యూరో ఇన్ఛార్జ్ కె మురళీకృష్ణ, N3 టీవీ ఛానల్ ఎండీ ఆర్ సునీల్ కుమార్, వార్తా జిల్లా ఇన్ఛార్జ్ నరేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జిల్లా ఇన్ఛార్జీలు మురళి టీవీ9, బాలకృష్ణ ప్రజాశక్తి, మస్తాన్ రెడ్డి సాక్షి, వెంకటేశ్వర్లు ఆంధ్రప్రభ, రాజారావు ఈటీవీ, గజాయ్ ఆర్టీవీ, రమేష్ సివిఆర్ న్యూస్, మహేష్ ఏబిఎన్, రాజేష్ టీవీ5, దినకర్ మహాన్యూస్, ఆంధ్రజ్యోతి అమర్, కాజా V6, దేవ 10 టీవీ, నరేష్ ప్రైమ్ 9, మునీంద్ర జెడ్ టీవీ, మల్లికార్జున్ బీఆర్కే, వెంకటనారాయణ ఎన్టీవీ, సురేంద్ర బిగ్ టీవీ, మల్లి స్వతంత్ర టీవీ, లోకేష్ సాక్షి టీవీ, సురేంద్ర ఇండియన్ ఎక్స్ప్రెస్, సాగర్ ఐ న్యూస్లను ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో ఈ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ జిల్లాల్లో ఏ జర్నలిస్టుకైనా అన్యాయం జరిగినా, అది జర్నలిజానికి సంబంధించినదైతే ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులతో పాటు కన్వీనర్, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు కూడా తమ జేపీఎఫ్ కార్యాచరణను తెలియజేశారు. జిల్లాల జేపీఎఫ్ జర్నలిస్టులకు అండగా ఉంటుందని వారు తెలిపారు. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.